హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇక్కడ చూడండి మా గార్డెన్లో కరివేపాకు చెట్టు అండి. జామ చెట్టు, కరివేపాకు చెట్టు, పూల చెట్లు అన్నీ చాలా ఉన్నాయి కదండి. ఇక్కడైతే కరివేపాకు అయితే తెంపుతున్నాం అనమాట. ఇక్కడ మేమైతే ఊరికి వెళ్ళాలి, అక్కడ తీసుకెళ్దామని చెప్పి తెంపుతూ ఉన్నాను అనమాట. చాలా చాలా బాగుందండి. గార్డెన్లోకి వస్తేనే మంచి స్మెల్ వస్తుంది అనమాట. అప్పటికప్పుడు తెంపి వేసి కూరల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది కదా. అందుకోసం నేనైతే మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అందుకోసం అక్కడ తీసుకెళ్దామని తీసాను అనమాట. ఇలా చూడండి, మా పిల్లలు అయితే తీస్తూ ఉన్నారండి. ఎంత బాగుంది కదండి. ఫ్రెష్గా అసలు ఏ మందు వాడనండి. అసలు ఆవు పేడ, ఆవు గంజే తప్ప ఇంకా వేరేది అసలు ఏమేం మందులు వాడనండి. వాడకుండా అయితే ఇట్లా అయితే తీస్తాను అనమాట. నేను గార్డెన్లోను మందులు వాడితే ఇంకా మనం బయట కొనుక్కునే దానికి మనం పండించుకునే దానికి తేడా ఏముంటుందండి. అందుకోసం నేనైతే మందులు వాడకుండానే ఇలా అయితే కొన్ని వీలైన మాత్రం పండించుకొని తింటూ ఉన్నాం అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మనం ఏదైనా ఇట్లా పండించుకొని చిన్న వస్తువు కానీ మన చేతులతో మనం పండించుకొని తింటే కన్నా చాలా బాగుంటుంది. ఇలా చూడండి, ఇలా అయితే అంతా తెంపుకున్నాను అనమాట. మీలో ఇట్లా ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇంకా మా గార్డెన్లో చెట్లన్నీ ఎంత బాగున్నాయి కదా. అలాగే ఈ మధ్య కొద్దిగా ఎండల కాలం కదండి, కొంచెం అలా ఉన్నాయన్నమాట. లేకపోతే ఇంకా బాగుంటాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ మీకు